హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో మే నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ విభాగంలో ప్రభుత్వము భారీ మార్పులను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ మే నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరెవరికి పెన్షన్లను విడుదల చేస్తారు, ఎవరెవరికి పెన్షన్లను విడుదల చేయరు, నెక్స్ట్ ఏ విధానంలో పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు, మీకు ఈ మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు వస్తాయా రావా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి, ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేసేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, చెక్అవుట్ చేసేయండి. క్లియర్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేసే విధంగానే ఈ మే నెలకు సంబంధించి కూడా ఆసరా పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈసారి పెన్షన్లు అనేటువంటి వాటి పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని భారీ మార్పులను తీసుకురావడం జరిగింది. ఆ మార్పులేంటి, ఏ విధానంలో పెన్షన్లను పంపిణీ చేస్తారు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు, ఇలా అన్ని వివరాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ప్రతి నెల కూడా 24వ తారీఖు నుంచి నెలాఖరు వరకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో వారికి పెన్షన్లను డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేస్తారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో వాళ్ళకు మాత్రము పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే పోస్ట్ మాస్టర్లను పంపించి పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేపిస్తారనమాట. ఇలాగా ఆసరా పెన్షన్లను ప్రతి నెల కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈసారి ప్రభుత్వము ఈ పెన్షన్లను కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇదివరకు ఈ పోస్ట్ మాస్టర్ల ద్వారా పెన్షన్ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ ఆధారంగా పెన్షన్లను పంపిణీ చేపించేటువంటి వాళ్ళు. బట్ తాజాగా ఈ ఫింగర్ ప్రింట్ విధానంలో పెన్షన్లను పంపిణీ చేయడంతో అర్హులైనటువంటి లబ్ధిదారులు కూడా పెన్షన్లను పొందలేకపోతున్నారు అని ప్రభుత్వం గుర్తించి కొత్త విధానంలో పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చి పోస్ట్ మాస్టర్లు మీ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా, ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేస్తారనమాట. సో ఇదివరకు బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయడంతో చాలామంది కూడా పెన్షన్లను పొందలేకపోయేవాళ్ళు అనమాట. మోస్ట్లీ చాలామంది గ్రామాల్లో రైతులందరూ కూడా కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళకి సరిగ్గా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి పడకపోవడంతో ఆ నెలకు వాళ్ళకి పెన్షన్స్ అలాగే వదిలేసేవాళ్ళు అనమాట. అంటే ఇచ్చేటువంటి వాళ్ళు కాదనమాట. ఫింగర్ ప్రింట్ పడినటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు. అలాగే మిగిలిపోయినటువంటి అమౌంట్స్ అంతా కూడా అధికారులే యూజ్ చేసుకునేటువంటి వాళ్ళు. ఈ విధానంలో జరుగుతుండటం వల్ల ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఇక నుంచి మీకు ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్లు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. ఈ విధానంలో పంపిణీ చేయడం వల్ల నిజాయితీగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి నెల పెన్షన్లను పొందగలుగుతాడు తప్పకుండా. ఓకేనా? అలాగే ఫ్రాడ్ చేస్తున్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే దొంగ పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి తొలగించడం జరుగుతుందన్నమాట. అందువల్ల ఈ కొత్త విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఓకేనా? దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఇకపోతే ఈ పెన్షన్లు అనేటివి మీకు వస్తాయా రావా ఈ మే నెలకు సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో మీకు వన్ బై వన్ అయితే చెప్తాను. అలాగే ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు అనే డీటెయిల్స్ గురించి కూడా చెప్తాను. ఓకేనా? సో ప్రజెంటు చాలామంది యొక్క లబ్ధిదారుల వివరాలు కొంచెం లోటుపాట్లు అయితే ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అడ్రస్లో కావచ్చు, అంటే మీ యొక్క విలేజ్ నేమ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ నేమ్ కావచ్చు, మండలం నేమ్ కావచ్చు, ఇవేమన్నా తప్పుగా ప్రింట్ అయి నమోదు అయి ఉండడం వలన కావచ్చు. అలాగే మీ పర్సనల్ డేటా, మీ ఫాదర్ అండ్ హస్బెండ్స్ నేమ్స్ కావచ్చు, ఒకరి నేమ్స్కు బదులుగా ఇంకొకరి నేమ్స్ రావటం కావచ్చు. ఇలాగా మీ యొక్క పర్సనల్ డేటాలో వ్యక్తిగత సమాచారంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లను నిలుపుదల చేస్తున్నారు. మరలా ఎప్పుడైతే ఈ యొక్క లోటుపాట్లన్నిటిని కూడా సరిదిద్దుకుంటారో అప్పుడు
కంటిన్యూ చేస్తారనమాట పెన్షన్లను. సో అది ఎలాగుంటుందో నేను మీకు చెప్తాను పర్సనల్ ఇన్ఫో అంటే ఏందో. ఓకేనా? సో ఫస్ట్ స్టేటస్ చూద్దామండి. ఇది చేయూత పెన్షన్లకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ పెన్షన్ ఐడి కావచ్చు, యూఐడి, సదరం ఐడి ఈ మూడిట్లో ఒకటి ఎంటర్ చేసుకోవాలి. లేదు ఫస్ట్ మీ డిస్టిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే పంచాయతీ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మీ నేము, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెట్టుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద కొట్టినట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది పర్టికులర్గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపించాలంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో ఫస్ట్ మీ యొక్క డిస్టిక్ నేమ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మండలం నేము, పంచాయతీ నేము, పెన్షన్ ఐడి, యూఐడి, బెనిఫిషరీ నేము, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, టైప్ ఆఫ్ పెన్షన్, ఏజ్, జెండరు, శాంక్షన్ మంత్, పెన్షనర్ స్టేటస్, ఇవన్నీ కూడా రిలీజ్డ్ అమౌంట్ అన్నీ కూడా ఉంటాయన్నమాట డీటెయిల్స్. సో ఇందులో నేను చెప్పాను కదా, వ్యక్తిగత సమాచారం అంటే మీ డిస్టిక్ నేము, మండలం నేమ్, పంచాయతీ నేమ్ కావచ్చు, అలాగే బెనిఫిషరీ నేమ్ కావచ్చు, ఫాదర్ అండ్ హస్బెండ్స్ నేమ్స్, పెన్షన్ టైపు, వీటిలో ఏమన్నా పొరపాటున తప్పుగా అంటే రాంగ్గా ప్రింట్ అయినట్లయితే ఒకసారి వాటన్నిటిని కూడా సరి చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్ ఏనా కాదా అని. అలాగే పెన్షనర్ స్టేటస్ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా లైవ్ అయితే ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే పెన్షన్స్ మీకు ప్రతి నెల కూడా జారీ అవుతూ ఉంటాయి, లేదంటే రావన్నమాట. అలాగే మీకు ఏ పెన్షను, శాంక్షన్ మంతు, ఎంత డబ్బులు వస్తాయి, ఇవన్నీ కూడా మీకు స్టేటస్లోనే చూపించేస్తాయి. అందువల్ల ఫస్ట్ మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? సో అయితే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లను ఈ నెల 24 నుంచి నెలాఖరు వరకు పంపిణీ అయితే చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఎంత డబ్బులు ఇస్తారంటే రూ. 2016, రూ. 4016. వృద్ధులకు వీళ్ళందరికీ కూడా రూ. 2016, దివ్యాంగులకు, వికలాంగులకు రూ. 4016. ఇంకా మనకు డబ్బులను పెంచలేదు కాబట్టి, అంటే పెన్షన్లను పెంపు చేయలేదు కాబట్టి. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయి వివరాలు. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.